వాజ్ అ ప్రిన్సెస్. ఒకప్పుడు ఒక ముసలి రైతు ఉండేవాడు. అతను తన 3 కొడుకులతో ఒక గ్రామంలో ఉండేవాడు. మొత్తం 3 యువకులు చాలా అందంగా ఉండేవారు. ఆ రైతు తన కొడుకులను చూసి గర్వపడేవాడు. ఇక వాళ్లకు పెళ్లి చేయాల్సిన సమయం వచ్చిందని అనుకున్నాడు. చూడండి పిల్లలు, పెద్దవాళ్ళయ్యారు. ఇక మీరు పెళ్లి చేసుకోవాలి. మీ మనసుకు నచ్చిన వాళ్ళని మీరే ఎంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ మీ మీ భార్యలతో సుఖమైన జీవితాన్ని గడపాలి. కానీ నాన్న, మేము అమ్మాయిలని ఎలా వెతుక్కోవాలి? అవును నాన్న, మా అంతటా మేము పెళ్లి కూతుర్ని వెతుక్కోవడం చాలా కష్టం. నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను నాన్నగారు, కానీ ముందు మాకు మార్గదర్శనం చేయండి. తప్పకుండా చేస్తాను. పెళ్లి కూతుర్ని వెతకడానికి మనకొక వంశాచారం ఉంది. పైగా మీరందరూ అది పాటించాలి కూడా. ఒక గొడ్డలి తీసుకొని మన పొలంలో ఒక చెట్టుని నరకండి. ఆ చెట్టు ఎక్కడ పడుతుందో చూడండి. అప్పుడు మీ పెళ్లి కూతురు కోసం ఆ దిక్కున వెళ్లి వెతకండి. కానీ మీరు ఒక చెట్టుని నరకడానికి ముందు మీరు మన పొలంలో ఒక మొక్కను నాటాలి. ఆ మొక్కని జాగ్రత్తగా చూసుకుంటామని నాకు మాటివ్వండి. అలాగే నాన్న. నాన్న, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక చెట్టుని నరకడానికి ముందు ఒక మొక్కని నాటడం. ఎందుకంటే చెట్లు మనకి చాలా ముఖ్యం కాబట్టి. మనం వాటిని ఊరికే నరికేయకూడదు. మనం మొక్కలు నాటి ఇంకా చాలా చెట్లని పెంచాలి. కొడుకులు వాళ్ళ నాన్న చెప్పినట్టు పాటించారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కని నాటారు. ఆ తర్వాత ఒక చెట్టును నరికారు. పెద్ద కొడుకు ఒక చెట్టును నరికాడు. అది ఉత్తరం దిక్కు వైపు పడింది. ఓ, ఉత్తరమా? అది నాకు చాలా మంచిది. నాకు నచ్చే అమ్మాయి ఈ దిక్కులోనే ఉంటుంది. నేను ఉత్తరం వైపు వెళ్లి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాను. రెండవ కొడుకు ఒక చెట్టును నరికాడు. అది దక్షిణం వైపు పడింది. ఆహా, ఈ చెట్టుకి ఎలా తెలుసు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, ఎప్పుడు డాన్స్ చేస్తున్నానో ఆ అమ్మాయి దక్షిణం వైపే ఉంది అని? నేను నా ప్రయాణాన్ని వెంటనే దక్షిణం వైపు మొదలు పెడతాను. చివరి కొడుకు నరికిన చెట్టు అడవి ఉన్న వైపుకు పడింది. తన పెద్దన్నయ్యలిద్దరూ అతను చూసి నవ్వడం మొదలుపెట్టారు. అక్కడ చూడండి, నువ్వు నిజంగా ఆ దిక్కున వెళ్ళబోతున్నావా? హే వీరు, నువ్వు అడవిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఒక జింకనా లేక ఒక తోడేల్నా? చెట్టు ఎటువైపు అయితే పడిందో నేను అటువైపుకే వెళ్తాను. నాకు నా భార్య ఆ వైపే దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. అన్నదమ్ములు 3 తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. పెద్ద కొడుకు ఉత్తరం వైపు ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగాడు. తను అతన్ని పెళ్లి చేసుకోవడానికి వెంటనే ఒప్పుకుంది. రెండో అబ్బాయి దక్షిణం వైపు వెళ్లి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగాడు. తను కూడా అతనికి వెంటనే సరే అని చెప్పింది. వీరు అడవిలోకి వెళ్ళాడు. అలా చాలా చాలా దూరం నడుస్తూ ఉన్నాడు. కానీ అతనికి ఒక్క మనిషి కూడా కనబడలేదు. అతను చాలా నిరాశపడ్డాడు. చాలా అలసిపోయాడు కూడా. అందుకే అతను ఒక నీడ కోసం చూశాడు. అక్కడే అడవిలో ఒక చిన్న ఇల్లు చూశాడు. వీరు అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తను ఆ ఇంట్లోకి వెళ్ళాడు, కానీ అది ఖాళీగా ఉండడం గమనించాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఒక్క ఎలుక తప్ప. ఓ, ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా ఎలా అనగలవు? ఇక్కడ నేనున్నాను. నువ్వొక ఎలుకవి, నువ్వేం మనిషివి కాదు కదా. నువ్వు ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నేను నా జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను. ఈ అడవిలోనా? నీ జీవిత భాగస్వామిని వెతకడానికి ఇది సరైన చోటు అనిపిస్తుందా? లేదు, కానీ నేను నిండు మనసుతో ప్రయత్నిస్తే నాకు తను దొరకచ్చు కదా. కానీ నాకు దిగులుగా ఉంది. ఇక్కడ అసలు మనుషులే లేరు. నేను పెళ్లి కూతురు లేకుండా ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్తే అది సిగ్గుచేటు. ఈ అడవిలో ఒక్క అమ్మాయి కూడా లేదు. నీ జీవిత భాగస్వామిగా నన్నే తీసుకెళ్లొచ్చుగా. నువ్వొక ఎలుకవి, నేను నిన్ను నా జీవిత భాగస్వామిగా ఎలా తీసుకెళ్లగలను? నన్ను నమ్ము వీరు, ఎలుకే కావచ్చు. నేను నిన్ను ప్రేమిస్తాను, నిజాయితీగా ఉంటాను. అవునులే, కానీ ఆ ఎలుక వీరును ఒప్పించడానికి ప్రయత్నించింది. తన కోసం డాన్స్ చేసింది. తన కోసం ఒక చక్కటి పాట పాడింది. అలసిపోయిన వీరుని ఆ ఎలుక చాలా ఆహ్లాదపరిచింది. తన పాట డాన్స్ పూర్తవగానే ఎలుక వీరు నిర్ణయం కోసం ఎదురు చూసింది. అది అతని వైపు చాలా ప్రేమగా చూసింది. నాకు నువ్వు నచ్చావు. నేను నిన్ను నా జీవిత భాగస్వామిగా తీసుకెళ్తాను. అది తెలిసి ఎలుక చాలా సంతోషించింది. అది వీరుకి మాటిచ్చింది. అతను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తాను అంది. అన్నదమ్ములు 3 తిరిగి ఇంటికి వచ్చారు. చెప్పండి పిల్లలు, మీకు కాబోయే భార్యలు దొరికారా? నాకు ఒక అందమైన అమ్మాయి భార్యగా దొరికింది. తనకి ఎర్రటి పెదాలున్నాయి. నాకు కాబోయే భార్య కూడా చాలా అందంగా ఉంటుంది. తనకు పొడవాటి చక్కటి జుట్టు కూడా ఉంది.
ఏమైంది వీరు? నీకు కాబోయే భార్యకి పదునైన పళ్ళు, పొడవాటి చెవులు ఉండుంటాయి. ప్లీజ్ నవ్వకండి అన్నయ్యలు. నా జీవిత భాగస్వామి చాలా చక్కగా, చిన్నగా, ముద్దుగా ఉంటుంది, ఒక వెల్వెట్ గౌన్ వేసుకుని. అయితే తను ఒక యువరాణి అయి ఉంటుంది. అవును, తను నా కోసం పాట పాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఇద్దరు అన్నయ్యలు వీరుని చూసి అస్సలు సంతోషంగా లేరు. కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు తండ్రి పెళ్లి కూతుళ్లకు పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను తన కొడుకులను పిలిచి ఇలా చెప్పాడు. మీ కాబోయే భార్యలు వంట బాగా చేస్తారో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వెళ్ళి నా కోసం ఏదైనా వంట చేయమని చెప్పండి. పెద్దవాళ్ళిద్దరూ అందుకు ఒప్పుకున్నారు. కానీ వీరు మౌనంగా ఉన్నాడు. తను దిగులుగా ఉన్నాడు. ఎందుకంటే తనకి తెలుసు ఒక ఎలుక వంట చేయలేదు అని. అతను అడవిలోకి వెళ్ళాడు. ఆ ఎలుక అతన్ని చూసి చాలా సంతోషించింది. నాకు తెలుసు నువ్వు తిరిగి వస్తావని. ఓ, ఏమైంది? నువ్వు ఏదో దిగులుగా ఉన్నట్టున్నా. మా నాన్నగారు మా కాబోయే భార్యలు ఆయనకి వంట చేయాలంటున్నారు, కానీ నువ్వు చేయలేవు. మా అన్నయ్యలు నన్ను చూసి నవ్వుతారు. నేను చేయగలనని చెప్తే మాత్రం ఏంటి? మీ అన్నయ్యలు నిన్ను చూసి నవ్వారు. ఒక ఎలుక వంట చేయడం గురించి నేను ఎప్పుడు వినలేదే. కానీ నేను చేయగలను. ఆ ఎలుక ఒక చిన్న వెండి గంటని 3 సార్లు కొట్టింది. ఆ శబ్దం విన్న వెంటనే వందల కొద్ది ఎలుకలు ఎక్కడి నుంచో అక్కడికి వచ్చాయి. అవన్నీ ఆ ఎలుక చుట్టూ నిలబడ్డాయి. ఆ ఎలుక వాటన్నిటి ముందు చాలా హుందాగా, గంభీరంగా నిలబడింది. మీలో ప్రతి ఒక్కరూ నాకు ఒక మంచి గోధుమ గింజని తీసుకురండి. వీరు ఆశ్చర్యపోయాడు. మిగిలిన అన్ని ఎలుకలు మాయమైపోయాయి. అవి తిరిగి వచ్చినప్పుడు వాటితో పాటు ఒక మంచి గోధుమ గింజను తీసుకొచ్చాయి. ఆ గింజలన్నీ పోగు చేసి ఆ ఎలుక ఒక చక్కటి రొట్టెను తయారు చేసింది. అన్నదమ్ములు ముగ్గురు వారి రొట్టెలని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్లారు. అతని పెద్ద కొడుకు ఒక జొన్న రొట్టెని తన ముందుంచాడు. చాలా బాగుంది. ఈ రొట్టె మనలాగా పొలం పనులు చేసుకునే వాళ్ళకి చాలా మంచిది. రెండవ కొడుకు బార్లీతో చేసిన రొట్టెను తీసుకొచ్చాడు. బార్లీ కూడా చాలా మంచిది. అప్పుడు వీరు గోధుమ రొట్టెని తండ్రి ముందు ఉంచాడు. ఏంటి, గోధుమ రొట్టెనా? వీరు, అయితే నీకు కాబోయే భార్య చాలా ధనవంతురాలయ్యుంటుంది. నిజమే, వాడు మనకి చెప్పాడు కదా తను ఒక రాజకుమారని. అయితే వీరు, ఒక రాజకుమారికి మంచి గోధుమలు ఎక్కడ దొరికాయి? తను ఒక వెండి గంటని 3 సార్లు కొడుతుంది. అప్పుడు తన పని వాళ్ళు తన కోసం ఏమైనా తీసుకొస్తారు. ముగ్గురు కోడళ్ల విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళు ఒక మంచి రొట్టెను తయారు చేసి పంపారు. కానీ మీరు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే ముందు వాళ్ళలో ప్రతి ఒక్కరూ నా కోసం ఏదైనా కుట్టి పంపించాలి. నాకు కాబోయే భార్య చాలా బాగా అల్లుతుంది. నాకు కాబోయే భార్య కూడా. వీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తనకు తెలుసు ఒక ఎలుక ఏమీ అల్లలేదు అని. అతను అడవిలో ఉన్న ఇంటికి వెళ్ళాడు. ఎలుకకు అర్థమైంది అతను దిగులుగా ఉన్నట్టు. తను అతన్ని కారణం అడిగింది. నువ్వు చేయగలవో లేదో అని నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఒక ఎలుక అల్లడం నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు చేయగలవా? తప్పకుండా. వీరు కాబోయే భార్య తన కోసం ఏమైనా చేయగలదు. మళ్ళీ ఆ ఎలుక వెండి గంటను 3 సార్లు మోగించింది. వందల కొద్ది ఎలుకలు లోపలికి వచ్చి తన ముందు కూర్చుని తన ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాయి. మీలో ప్రతి ఒక్కరూ వెళ్ళి ఒక చక్కటి పత్తిని తీసుకురండి. తన మాట ప్రకారం ఎలుకలన్నీ వెళ్లిపోయాయి. అవి తిరిగి వచ్చేటప్పుడు తమతో పాటు ఒక చక్కటి పత్తిని తీసుకొచ్చాయి. ఆ ఎలుక దానితో ఒక చక్కటి కాటన్ బట్టను తయారు చేసింది. అది ఎంత మెత్తగా ఉందంటే దాన్ని తను ఒక చిన్న షెల్లో పెట్టింది. ఇది తీసుకువెళ్ళు, మీ నాన్నగారికి ఇది నచ్చుతుంది. వీరు ఆ షెల్ని తనతో పాటు తీసుకుని ఇంటికి వచ్చాడు. తన అన్నయ్యలిద్దరూ వారి కాబోయే భార్యలు తయారు చేసిన బట్టని తండ్రికిచ్చారు. ఇది మామూలు కాటన్, అంత మంచిదేం కాదు, కానీ బాగుంది. తర్వాత రెండవ కొడుకు తన కాబోయే భార్య నేసినది తన తండ్రికిచ్చాడు. లెనిన్, కాటన్ రెండూ కలిసున్నాయి, కొంచెం పర్లేదు. నీ సంగతేంటి వీరు? వీరు ఒక షెల్ని తన ముందుంచాడు. తన అన్నయ్యలు తనని చూసి నవ్వారు. నాన్న చెప్పింది ఒక బట్టని నేసి తీసుకురమ్మని, ఒక షెల్ని కాదు. తమ తండ్రి ఆ షెల్ని తెరిచి చూడగానే వారి నవ్వులు ఆగిపోయాయి. చాలా చక్కటి లెనిన్ బట్ట అందులో నుంచి బయటకు తీశాడు.
బలి, ఇది తను ఎలా చేయగలిగింది? తను ఆ వెండి గంటని మోగించి తన పని వాళ్ళకి చక్కటి పత్తిని తీసుకురమ్మని ఆదేశించింది. తర్వాత తను మీకోసం ఈ బట్టని తయారు చేసింది. వీరు నీ కాబోయే భార్య రాజకుమారి లాగానే ఉంది. ఇక మీ ముగ్గురు మీ కాబోయే భార్యలింటికి తీసుకురావచ్చు. నేను వాళ్ళందరినీ కలవాలనుకుంటున్నాను. రేపే వాళ్ళని తీసుకురండి. ఇది తెలిసి ఎలుక చాలా సంతోషించింది. తను చక్కగా తయారైంది. వెండి గంటని మోగించి ఒక రథంని 5 నడిపే వాళ్ళని రమ్మని ఆదేశించింది. వెంటనే ఒక షెల్ లాగా ఉన్న ఒక రథం సిద్ధమైంది. దాన్ని నడపడానికి 5 ఎలుకలు కూడా. వీరు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ఎలుక రథంలో కూర్చుంది. నడిపే వాళ్ళు ముందు, కాపల వాళ్ళు తన రథం వెనుక ఉన్నారు. అవి వీరు వాళ్ళ ఇంటికి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. వీరు ఆ రథం పక్కన నడుస్తూ వెళ్ళాడు. నువ్వేం దిగులు పడకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. పైగా మా నాన్నగారి గురించి అస్సలు దిగులు పడకు, ఆయన చాలా మంచివారు. అడవిలో నడుచుకుంటూ వాళ్ళు ఊరు దగ్గరకు వచ్చేశారు. మధ్యలో ప్రవహిస్తున్న నది ఒకటి ఉంది. వాళ్ళు ఆ నది మీద ఉన్న వంతెనని దాటాలి. వాళ్ళు దాటుతూ ఉండగా ఎక్కడి నుంచో ఎదుటివైపు నుంచి ఒక మనిషి వచ్చాడు. అతను ఒక ఎలుకల గుంపుని తన దారికి అడ్డంగా రావటం గమనించాడు. అతను నవ్వి అందరినీ నదిలోకి తోసేశాడు. ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు ఎందుకు ఆ విధంగా చేశావు? నువ్వు నా కాబోయే భార్యని నీళ్ళల్లోకి తోసేశావు. నీకు కాబోయే భార్య ఆ ఎలుకలా? అతను గట్టిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరు ఆ ఎలుక గురించి చాలా బాధపడ్డాడు. నదిలోకి దూకి కిందకి చూశాడు. కానీ తనకు ఆ ఎలుకలు ఎక్కడా కనిపించలేదు. అయ్యో నా ముద్దుల చిట్టి ఎలుక, నేను ఉండి నిన్ను మునిగిపోకుండా కాపాడుకోలేకపోయాను. ఇలా అంటూ వీరు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ నదికి మరొక వైపు ఒక అందమైన రథం నిలబడి ఉంది. దాన్ని ఒక 5 చక్కటి గుర్రాలు నడుపుతున్నాయి. అతి సౌందర్యంగా ఉన్న ఒక అమ్మాయి ఆ రథంలో కూర్చునుంది. వీరు ఆ రథం అందాన్ని చూసి సంతోషించాడు. అతను తన ఇంటి వైపు నడవటం మొదలుపెట్టాడు. అతను ఆ రథం దగ్గరికి రాగానే, వీరు, నువ్వు నా పక్కన కూర్చోవా? నేనా? నేను ఎలుకగా ఉన్నప్పుడు నువ్వు నన్ను కాబోయే భార్యగా స్వీకరించావు. నేను మళ్ళీ ఒక యువరాణిగా మారిపోయానని నువ్వు నన్ను వదిలేయవని నాకు తెలుసు. ఆ ఎలుకవి నువ్వేనా? అవును, నేను ఒక యువరాణ్ణి. ఇప్పటి వరకు శపించబడి ఉన్నాను. ఆ శాపం ఎప్పటికీ పోయుండేది కాదు. నువ్వు నన్ను నీ కాబోయే భార్యగా స్వీకరించుండకపోతే, లేదా అతను నన్ను నదిలోకి తొయ్యకపోయి ఉంటే, ఇప్పుడు ఆ శాపం నుండి విముక్తిరాలనయ్యాను. ఇప్పుడు మనం మీ నాన్నగారిని కలవచ్చు, అలాగే మన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వాళ్ళు వీరు వాళ్ళ ఇంటికి వెళ్లారు. వీరు తండ్రి, అతని అన్నయ్యలిద్దరూ వీరు కాబోయే భార్య ఒక యువరాణి అని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. నాన్నగారు, తనే నా కాబోయే భార్య. నీ కాబోయే భార్య నిజంగానే రాజకుమారి. నీకు తనెక్కడ కనిపించింది? అక్కడే అడవి లోపల. ఎటువైపు అయితే చెట్టు వెళ్ళమని చూపించిందో అక్కడే. నీ చెట్టు ఎటు చూపించిందో అట. పెళ్లి కూతుర్ని వెతకడానికి ఇదే సరైన పద్ధతని నేను ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాను. మా చెట్లు కూడా అడవి వైపు చూపించి ఉంటే మాకు కూడా యువరాణులు కనిపించి ఉండేవారేమో. కానీ వాళ్ళు తప్పుగా అనుకున్నారు. వీరుకు యువరాణి దొరికింది అతను మంచిగా ఉన్నాడు కాబట్టి. అది ఒక చిన్న ఎలుకతో కూడా. వీరు తండ్రి వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా మంచిగా ఉన్నారు కాబట్టి. ఇద్దరు ఒకరిని ఒకరు ఎంతగానో ప్రేమించుకున్నారు.